భూ అక్రమాల కేసులో హైదరాబాద్ లో అరెస్ట్ అయిన టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అలాగే గంటా అయ్యన్న పాత్రుడి వివాదంపై త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయాలని ఈ రోజు జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ భేటీలో నిర్ణయించారు. నేతల ఆరోపణలు ప్రత్యారోపణలపై సమన్వయ కమిటీలో చర్చించారు. మంత్రులైనా ఎమ్మెల్యేలైనా పార్టీ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఇటీవల మహానాడులో హెచ్చరించారు చంద్రబాబు. అయినప్పటికీ మంత్రుల మధ్య ఉన్న అంతర్గత విభేదాలు బయటపడడంపై అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ రెడ్డి తెలుసుకుందాం. చంద్రశేఖర్, దీపక్ రెడ్డిపై ఎటువంటి చర్యలు తీసుకుంది పార్టీ? దీపక్ రెడ్డి వివాదానికి సంబంధించి అంటే మియాపూర్ భూముల కేసులో కానీ హైదరాబాద్ కి సంబంధించిన భూముల కేసుల్లో తెలంగాణలో ఏదైతే గత కొంతకాలంగా వివాదం నడుస్తోందో ఆయన ఆండల్కి దీపక్ రెడ్డి ఎమ్మెల్సీ అరెస్ట్ కూడా కావడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసేస్తారు. ఈ నేపథ్యంలో వాకాటి నారాయణ రెడ్డి సిబిఐ కేసులో సోదాలు నిర్వహించిన తర్వాత ఆయన వెంటనే సస్పెండ్ చేశారు. దీపక్ రెడ్డి విషయంలో మాత్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శ పెద్ద ఎత్తున పార్టీ మీద అలాగే ప్రతిపక్షాల నుంచి వస్తున్న క్రమంలో ఈ రోజు జరిగిన పార్టీ సమన్వయ కమిటీ భేటీలో మొత్తం ఓవరాల్ గా అటు తెలంగాణకు సంబంధించిన వ్యవహారాలు కానీ ఇటు ఏపీలో జరుగుతున్న భూ వ్యవహారాల మీద చాలా సీరియస్ గా అంటే ఇందులో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతల పాత్ర ప్రమేయం మీద కూడా పూర్తి స్థాయిలో చర్చ జరిగినట్లు మనకు సమాచారం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఎటువంటి విమర్శలకు తావకుండా దీపక్ రెడ్డిని సస్పెండ్ చేయాలని చెప్పి ఈ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ సస్పెన్షన్ కూడా వెంటనే అమల్లోకి వస్తుందని చెప్పి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా పేర్కొన్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఈ విషయాన్ని కొద్దిసేపు క్రితం కళా వెంకట్రావు కూడా ప్రకటించడం జరిగింది. దీంతో పాటుగా మంత్రులు గంటా గాని అయ్యన్న విశాఖ భూముల వ్యవహారానికి సంబంధించి ఏదైతే ఉందో గొడవ జరుగుతుందో ఆ అంశానికి సంబంధించి సమావేశం జరుగుతున్నప్పుడు సమన్వయ కమిటీలో ఉన్న మంత్రులుగా వ్యవహరిస్తున్న వీళ్ళిద్దరు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళిద్దరిని బయటికి పంపి జరిగిన పరిణామాలన్నిటి మీద కూడా చర్చించినట్లుగా మనకు సమాచారం అవుతుంది. సో దీంట్లో భాగంగా ఈ వ్యవహారాలన్నింటినీ కొలికి తీసుకురావడానికి చక్కదిద్దడానికి అలాగే భవిష్యత్తులో ఎటువంటి చర్యలు ఎటువంటి సంఘటనలు జరగకుండా ఎటువంటి వివాదాలు రేకెత్తకుండా ఉండేందుకు గాను ఈ వ్యవహారం మీద ఒక 3-మెన్ కమిటీని పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలందరితో కలిసి ఒక 3-మెన్ కమిటీని వేసే దిశగా కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి అధికారిక ఎవరెవరిని సభ్యులుగా నియమిస్తారనే దాని మీద ఈ రోజు సాయంత్రం ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా మనకు సమాచారం అవుతుంది. దీంతో పాటుగా క్రమశిక్షణ రాహిత్యానికి సంబంధించి పూర్తి స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇకపై ఎవరైనా క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడితే కనుక ముందుగా చర్యలు తీసుకుని ఆ తర్వాతే విచారణ చేపట్టాలన్న అభిప్రాయానికి కూడా సమన్వయ కమిటీ వచ్చినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఓవరాల్ గా చూసుకుంటా ఉంటే ఇకపై ఎటువంటి క్రమశిక్షణ రాహిత్యానికి సహించేది లేదనే విషయాన్ని చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు ఈ సమావేశంలో చెప్పడం కాకుండా దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తాం, ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయన్న విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పినట్లుగా మనకి పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం మేరకు తెలుస్తోంది సంతోష్. దీంతో పాటుగా జిల్లా పార్టీకి సంబంధించిన అధ్యక్షుల ఎంపిక వ్యవహారం మీద కూడా చర్చించినట్టుగా తెలుస్తుంది. సో ఈ వ్యవహారానికి సంబంధించి ఈరోజు సాయంత్రం అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది సంతోష్. అయితే పార్టీ అధినేత చంద్రబాబు తీసుకుంటున్న ఈ క్రమశిక్షణ చర్యలపై పార్టీలో ఎటువంటి చర్చ నడుస్తోంది? పార్టీ నేతలు ఏమంటున్నారు? ఖచ్చితంగా అంటే కొంతమంది పార్టీ నేతలు అయితే ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఇటువంటి క్రమశిక్షణ రాహిత్యానికి సంబంధించిన ఎవరైతే క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడతారో వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా ఇప్పటికే జాప్యం అయిపోయింది. పెద్ద ఎత్తున విమర్శలు అంటే తెలుగుదేశం పార్టీ అంటేనే క్రమశిక్షణ అంటేనే తెలుగుదేశం పార్టీ అన్న వ్యవహారంలోగా గతంలో ఉండేది తెలుగుదేశం పార్టీ విషయానికి వచ్చేసరికి. కానీ ఇప్పుడు ఆ బ్యాలెన్స్ అనేది పూర్తి స్థాయిలో తప్పింది. పాత కొత్త నేతల మధ్య పూర్తిగా విభేదాలు ఏర్పడిన క్రమంలో మళ్లీ పూర్తి స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలన్నా ఒక గాడిలో పెట్టాలంటే ఖచ్చితంగా క్రమశిక్షణ అవసరం అన్న అభిప్రాయం తెలుగుదేశం పార్టీలకు సంబంధించిన చాలా మంది సీనియర్లు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే పూర్తి స్థాయిలో చంద్రబాబు క్రమశిక్షణ చర్యలు చేపట్టడం లేదన్న భావన పార్టీ కేడర్లో కానీ అలాగే పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇదే రకమైన అభిప్రాయంతో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు కొంత క్రమశిక్షణ చర్యల విషయంలో కొంత దూకుడుగా వ్యవహరించినా గానీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే పెద్దగా తప్పుపట్టే అవకాశం అయితే ఉండదు. పైగా ఇటువంటి చర్యలు పార్టీని మళ్ళీ గాడిలోకి పెడతాయి. ఎన్నికల ముందు ఈ తరహా ప్రక్షాళన కార్యక్రమం కానీ క్రమశిక్షణ వ్యవహారంలో నేతలెవరు కట్టుతప్పకుండా ఉండే చూసుకునే దిశగా చర్యలు తీసుకుంటే పార్టీ కొంత గాడిలో పడుతున్న అభిప్రాయం అయితే పార్టీ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది సంతోష్. థ్యాంక్ యూ పిఎంఆర్. విశాఖపట్నంలో వస్తుండేటటువంటి ఏవైతే వ్యవహారాలు ఉన్నాయో భూ వ్యవహారాలు వీటన్నిటి మీద కూడా సిట్ని వేసి ఎంక్వైరీ చేస్తుండేటటువంటి విధానం
బాగానే ఉంది, దాన్ని ఇమీడియట్గా మరి సిట్టు అనేటటువంటిది ప్రారంభించి తన కార్యక్రమం తను చేసుకుంటూ రిపోర్ట్ తెప్పించుకోవాలనేటటువంటిది నిర్ణయం. దీంతో పాటుగా మరి అక్కడ ఉండేటటువంటి పొలిటీషియన్స్ మధ్య ఒకరి మీద ఒకరు పత్రికల్లో వస్తుండేటటువంటి విషయాలు ఇది పార్టీకి చేటు చేస్తుంది కాబట్టి పొలిటికల్గా ఉండేటటువంటి లీడర్స్ సంయమనం పాటించాలి, ఏదైనా ఉంటే పార్టీలో చర్చించాలి. ఇలాంటి విషయాలన్నిటి మీద కూడా ఒక కమిటీని వేసి అక్కడ ఏం జరిగింది వైజాగ్లో, ఎందుకు ఇవి వీళ్ళకి వస్తున్నాయి అనేటటువంటిది ఒక కమిటీని కూడా వేసి కమిటీ రిపోర్టు నేషనల్ ప్రెసిడెంట్ గారికి ఇవ్వాలి అనేటటువంటిది ఒక కమిటీని నిర్ణయిస్తారు. ఆ కమిటీలో ఎవరెవరు ఉండాలి ఏంటి, ముగ్గురితో పాటు కమిటీ వేయాలనేటటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ కమిటీని ఏర్పాటు చేసి 2-3 డేస్లో రిపోర్టు చీఫ్ మినిస్టర్ గారికి, నేషనల్ ప్రెసిడెంట్ గారికి సమర్పించాలనేటటువంటిది ఒక నిర్ణయం. ఇదే కాకుండా పేర్లు సాయంకాలం చెప్తారు. నిన్న మొన్న దీపక్ రెడ్డి గారు మా ఎమ్మెల్సీ, ఆయన కొన్ని ఆరోపణల మీద హైదరాబాద్లో అరెస్ట్ అవ్వడం జరిగింది. మరి ఆయన్ని కూడా నిజాలు బయటకు వచ్చేంత వరకు కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనేటటువంటిది నిర్ణయం కూడా ఈ మీటింగ్లో తీసుకోవడం జరిగింది. అందువల్ల దీపక్ రెడ్డిని సస్పెండ్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఈ రోజున పార్టీ ఆఫీస్కి వెళ్తున్నాయి.